బతుకులు మార్చుకుందామని ఉండదు. వెళ్ళు. పచ్చిమిర్చి వేస్తాము. వాటర్ వేసుకుని అందులో కొంచెం ఒక స్పూను, ఈ స్పూన్తో ఒక స్పూను, ఫుల్ స్పూను శనగపిండి వాటర్లో కలుపుకొని ఇలా వేసుకోవడమే. దీన్ని బాగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఆలు ఈ బఠానీ ఉడకబెట్టేసుకోవాలి. మనం ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతాయి. దాన్ని తాలింపు వేసుకుని తాలింపులో మగ్గినాక ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, 2-3 మెంతులు వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసానండి. దాని తర్వాత బఠానీ, ఆలు వేసాను. దాని తర్వాత పసుపు, సాల్ట్ వేసి వాటర్ వేసి అది మరిగినాక పిండి వేసి కలుపుకోవాలి. ఇట్లా ఉడుకు పట్టిందాక మనం కలుపుకుండా ఉండాలి, లేకుంటే పిండి ఉండలు కట్టేస్తుంది. ఇలా సిమ్లో ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే మనకి పూరి కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ ఇన్ని. ఈలోపు చపాతీకి పిండి కలిపేస్తాం. మా అమ్మాయి బాసనలు కడుగుతుంది చూడండి. జలుబు కాదు కానీ పైనేమో మంకీ క్యాప్ పెట్టుకున్నావు, మళ్ళీ వాటర్లో ఆడుతున్నావు నువ్వు. నో, ఆడకూడదు. జలుబు అవుతుంది అప్పుడు. హచ్ అని పడుకుంటావు కదా, విక్స్ రాస్తాను కదా ఇక్కడ. తింటావా? చపాతీ తింటావా? తింటావా? చూడండి, అన్ని సగం సగం. బనానా తింటానేది ఓపెన్ చేసింది అంతే.
వాటర్లో ఆడొద్దంటే బెదిరిస్తుంటుంది. ఫిష్ ఎట్లా అంటారు చూపి మన వ్యూవర్స్. ఫిష్ చూపి. ఫిష్ ఫిష్. ఫ్లైట్ ఎలా వెళ్తుంది? ఫ్లైట్ ఫ్లైట్. మోకాళ్ళ మీద వేస్తా మరి కర్ర తీసుకుని బందే. వచ్చింది. అయితే చాలా మంది ఇది తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని తినరు. అయితే శనగపిండి ప్లేస్లో మనం జొన్న పిండి, కొంచెం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. జొన్న పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ. అయితే దీన్ని స్టార్టింగ్ పోపులో కొంచెం మెంతులు వేయాలి. మెంతులు వేస్తే కూడా గ్యాస్ ఫామ్ కాదు. సేమ్ టైం దీన్ని బాగా ఉడికించాలండి. ఉడికిస్తే కూడా మనకి గ్యాస్ రాదనమాట. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిపైన తినేటప్పుడు కొంచెం లెమన్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. ఈ ఇట్లా ఉన్నప్పుడు, లిక్విడ్ ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే అది చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చపాతీ కూడా మొత్తం అయిపోయినాక చూపిస్తాను. హాయ్ చెప్పు. వాటర్తో ఆడుతుందని ఒక దెబ్బ వేసారు, అందుకే అడిగింది. ఎన్ని నిమిషాలు వచ్చింది? Shit.